హాయ్ అండి. నమస్తే అందరికి. ఈరోజు నేను మనకి పుట్నాల పప్పుతో అచ్చు ఉంటది కదండీ! బెల్లం అచ్చు. అది ఎలా తయారు చేయాలనేది నేను ట్రై చేశాను. అంటే ఇంతకుముందు నేనెప్పుడో చేశానండి. బట్ ఇదొక్కసారి మీరు ఈ వీడియో చూస్తే కొన్ని కొన్ని మిస్టేక్స్ జరిగినప్పుడు మనకి ఏం నేర్చుకోవాలో కూడా తెలుస్తుంది. ఎప్పటిలానే నేను పుట్నాల పప్పు వేయించాను. తర్వాత మన దగ్గర బెల్లం పౌడర్ ఉంటది కదండీ! అది వేసుకున్నాను. మెజర్‌మెంట్స్ సేమ్ మనం పుట్నాల పప్పు ఎంత తీసుకున్నామో అంతే బెల్లం కూడా తీసుకోవాలి. జస్ట్ హాఫ్ కప్పు వాటర్ తీసుకొని అవి కొంచెం మరిగిన తర్వాత అందులో బెల్లం వేసుకొని ఇలా పాకంగా చేసుకోవాలనమాట అండి. ప్రొసీజర్ అంతా నేను కరెక్ట్‌గానే చేశాను. బట్ మిస్టేక్ ఎక్కడ జరిగిందనేది నేను లాస్ట్‌లో మీకు చెప్తానండి. ఇప్పుడు మనం దీన్ని యాజ్ యూజువల్‌గానే పాకం ఎలా చేస్తామనేది కంటిన్యూయస్‌గా నేను చేస్తూనే ఉన్నాను. బెల్లం పౌడర్ ఏంటంటే నేను పూతరేకులు చేసినప్పుడు బెల్లం పౌడర్ ఈజీగా ఉంటుందని తీసుకొచ్చాను. చూసారు కదా! ఇలా మనకు సౌండ్ వచ్చేలాగా ఎలా ఉంటుందో అలా చేసి అందులోకి ఒక స్పూన్ నెయ్యి వేసి, ఈ వేయించుకున్న పప్పు ఏదైతే ఉందో దాన్ని నేను ఈ బెల్లం పాకంలోకి వేసేసుకున్నాను. తర్వాత ఇది మనం ఒక ప్లేట్‌కి నెయ్యి రాసుకొని బెల్లం అచ్చులాగా తయారు చేసేసుకుంటాం కదండీ! ఇంక నేను తీయాలనుకునే లోపు ఇదేం జరిగిందంటే చూస్తుండగానే ఇలా పొడి పొడిగా అయిపోయిందనమాట. ఏంటంటే ఇది పాకంలాగా రాకుండా విడివిడిగా అయిపోతుంది చూస్తూనే. ఏంటి ఇలా జరిగింది అనని మళ్ళీ నేనేం చేశాను, తర్వాత నేను నార్మల్‌గా ఉండే బెల్లంతో మళ్ళీ ఇలానే చేశాను. చేస్తే పర్ఫెక్ట్‌గా వచ్చిందండి. ఇంతకీ జరిగిందేంటంటే అక్కడ మిస్టేకు బెల్లం పౌడర్‌తో చేస్తే మనకి పాకం అనేది రాదనమాట. ఆ విషయం నాకు ఇంతకు ముందు ఎప్పుడు నేను ఎవరు నాకు చెప్పలేదు అండ్ నాకు తెలియదండి. బెల్లం పౌడర్‌తో మనం చేస్తే అదేంటంటే జిగురుతనం అనేది ఉండదనమాట. పాకం అనేది రాదు. మీరెవరైనా ఇలా పాకం చేసే వంటలేమైనా చేయాలనుకుంటే బెల్లం పౌడర్ మాత్రం అసలు వాడకూడదండి. చూసారా ఇలా మనకి పొడి పొడిగా అయిపోయింది. బట్ ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం తినడానికి చేతికి పాకం అంటుకోకుండా పొడి పొడిగానే ఉంది. ఇది కూడా ఒక రెసిపీ లాగే అనుకోవచ్చు మనం. ఎవరైనా సరే ఇట్లా మనం దీనికి స్వీట్ చేస్తాం కదండీ! స్వీట్ బూందీ అలా చేసినప్పుడు మనం చేసుకుంటాం గదా! కొన్ని కొన్ని. అలా పల్లీలు గానీ, పచ్చిశనగపప్పు గానీ, వేయించిన శనగపప్పు సమ్ రెసిపీస్ ఉంటాయి గదా! అలా చేసినప్పుడు ఇలా బెల్లం పౌడర్‌తో తయారు చేస్తే మీకు విడివిడిగా ఇలా మిక్చర్‌లాగా తియ్యగా ఉండేలాగా పలుకుల్లాగా వస్తాయన్నమాట. ఇది నాకు జరిగిన మిస్టేక్‌లో మళ్ళీ ఒక ఆలోచనొచ్చిందండి. ఇది చేతికేమి అంటుకోవట్లేదు పాకం. మీకెప్పుడైనా ఇలా జరుగుంటే గనక నాకొకసారి కామెంట్ చేయండి. దీన్ని బట్టి అర్థమైందేంటంటే, మనం పాకం తయారు చేయాలంటే ఖచ్చితంగా బెల్లం మనకి ముద్దలుంటది కదండీ! దిమ్మలు దాంతోనే వస్తుంది. బెల్లం పౌడర్‌తో అనేది పాకం రాదు. ఇది నేను తెలుసుకున్న ఒక విషయం. మీలో ఎవరికైనా ఇది యూజ్ అవుతుందని నేను ఈ వీడియోని పోస్ట్ చేశాను. ఫెయిల్ అయిన వంటగా అయితే పోస్ట్ చేయలేదండి. ఇది సక్సెసే అయింది. టేస్ట్ అయితే బావుంది. మీకెవరికైనా ఇలా జరుగుంటే కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.